Good morning, friends. Welcome to onlinetrainings.com. So, today we are going to start a new tool called SSIS in MSBI. Okay, so SSIS అంటే ఏంటి? That is SQL Server Integration Services. So, ఇది మొత్తం ETL అన్నమాట. ETL is nothing but we need to extract the data from the sources and we need to transform the data and we need to load the data into the destination. So what is the transformation, what is the extraction, what is the loading, everything, okay, one by one step మనం clear గా we will see. Now ఈ SSIS, so how it would be? So for example, what are the challenges? Okay, so challenges in the sense not in SSIS, the data challenge. For example, so we are having Amazon site. ఓకే, సో ఈ అమెజాన్ సైట్ ఏంటి మనకి? ఈ అమెజాన్ సైట్లో సో ఇఫ్ యు ఆర్ ఇప్పుడు మనము ఇక్కడ సైన్ ఇన్ చేసామనుకోండి. ఓకే, ఈ సైన్ ఇన్ చేసిన డేటా ఎక్కడ ఉంటుంది? ఎవరైనా ప్రోడక్ట్ బై చేస్తే ఆ ప్రోడక్ట్ బై చేసింది ఆ డీటెయిల్స్ మొత్తం, ఎవరు ప్రోడక్ట్ బై చేశారు, ఏ టైంకి చేశారు, ఏ రోజు చేశారు, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ నేమ్, వాట్ ఈస్ ద ప్రైస్, ఓకే, మనకి ఇన్వాయిస్ అనేది వస్తుంది, రైట్? సో ఇదంతా డేటా ఏ సర్వర్లో స్టోర్ అవుతుంది? వాట్ ఈస్ ద ఛాలెంజ్, డేటా ఛాలెంజ్ ఫర్ ద అమెజాన్? ఫస్ట్ థింగ్ వి విల్ సీ, సారీ గైస్, సో ఫస్ట్ థింగ్ వి విల్ సీ ఏంటంటే ఫస్ట్ మనం అమెజాన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. ఓకే, సో వాట్ ఈస్ ద డేటా ఛాలెంజ్? ఓకే, సో డేటా ఛాలెంజ్ అంటే ఏంటి? సో వాట్ టైప్ ఆఫ్ డేటా ఛాలెంజ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ తీసుకుందాం. సో మన ఇండియాలో ఓన్లీ మన ఇండియాకి డాట్ ఇన్ సైట్ అనేది మన ఇండియాలో we can browse it, we can shop it, right? So coming to US, ఒకవేళ యుఎస్లో ఉంటే కనుక దట్ సైట్ ఈస్ డిఫరెంట్, దేర్ ప్రోడక్ట్స్ ఆర్ డిఫరెంట్. అర్థమవుతుందా? సో మనకి లొకేషన్, ఓకే, ఏ లొకేషన్లో ఉంటుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉంది, యుఎస్లో ఉంది, యూకేలో ఉంది, ఓకే, యూకేలో ఉంది, ఇంకా దుబాయ్లో సర్వర్స్ ఉన్నాయి అని అనుకుందాం, అమెజాన్ సర్వర్స్. సో ఇన్ని లొకేషన్స్లో ఉన్నాయి. ఓకే, సో ఇన్ని లొకేషన్స్లో ఉన్నాయి. సో వాట్ ఈస్ ద సైజ్ ఫర్ దోస్ డేటాబేసెస్? సైజ్ ఎలా ఉంటాయి? సో ఎనీబడి నో సైజ్ ఎంత ఉంటుంది? సైజ్ ఇవన్నీ మనకు తెలియదు. ఓకే, మేబీ ద లార్జ్ డేటా సైజ్, ఓకే, మేబీ ద మీడియం డేటా సైజ్, ఓకే, ఆర్ ఎల్స్ స్మాల్ డేటా సైజ్. ఓకే, సో అలా ఉండొచ్చు, వీ డోంట్ నో, రైట్? సో ఇప్పుడు ఏ లొకేషన్స్లో ఉన్నాయి ఈ అమెజాన్ సైట్? ఇప్పుడు మనం ఓపెన్ చేసి ప్రోడక్ట్ బై చేసామంటే దట్ విల్ స్టోర్ ఇన్ ఇండియా డేటాబేస్లో స్టోర్ అవుతుందా, యుఎస్లో స్టోర్ అవుతుందా, యూకేలో స్టోర్ అవుతుందా, దుబాయ్లో స్టోర్ అవుతుందా? సో ఎవరు మనకు తెలియదు. మన ఇండియన్ సర్వర్ దిస్, ఓకే, ఇప్పుడు అమెజాన్ డాట్ ఇన్ అని చేసా. సో నేను ఒక ప్రోడక్ట్ బై చేస్తున్నా, ఓకే, దిస్ ప్రోడక్ట్ డేటా మొత్తం, ఓకే, ఈ ప్రోడక్ట్ డేటా మొత్తం ఎందులో స్టోర్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ప్రోడక్ట్ ఐఎమ్ గోయింగ్ టు బై. ఓకే, సో ఈ బ్యాక్ ఎండ్ ప్రాసెస్, వాట్ ఈస్ ద ప్రైస్, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ నేమ్, ఓకే, మ్యానుఫ్యాక్చరర్, ఓకే, వాట్ ఈస్ ద బ్రాండ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వాట్ ఈస్ ద పేమెంట్ మోడ్ యూ డేట్, ఎవ్రీథింగ్ డేటా మనకి డేటాబేస్లో స్టోర్ అవుతుంది, రైట్? రైట్, సో ఆ డేటాబేస్, ఓకే, ఆ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ సీక్వల్ సర్వర్. ఓకే, మన సీక్వల్ సర్వర్లో స్టోర్ అవుతుంది. అది ఎక్కడ ఉంటుంది సీక్వల్ సర్వర్? దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో దట్ మే బీ ఇన్ ఇండియా, మేబీ ఇన్ యుఎస్, మేబీ ఇన్ యూకే, మేబీ ఇన్ దుబాయ్. ఓకే, సో నీకు ఎక్కడైనా ఉండొచ్చు సర్వర్, దట్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం, సో మన సర్వర్ మేబీ ఇన్ యుఎస్, యుఎస్ వాళ్ళ సర్వర్ మేబీ ఇన్ దుబాయ్, దుబాయ్ వాళ్ళ సర్వర్ మేబీ ఇన్ ఇండియా. సో దిస్ అమెజాన్ పీపుల్ ఆర్ మెయింటైనింగ్ ద సర్వర్స్ లైక్ దట్. అర్థమవుతుందా? ఎందుకు అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన యుఎస్లో కానీ ఇప్పుడు మన ఇండియాలో
దెర్ ఆర్ మోర్ సేల్స్. అవునా, అమెజాన్లో చాలా సేల్స్ జరుగుతుంటాయి రోజుకి. సో ఇఫ్ ద రిక్వైర్డ్ వెరీ లార్జ్ సైజ్ ఆఫ్ డేటా వేర్ హౌస్, okay, then they will go for the location, which location is having more data size of servers, okay, like that. So these are the, okay, for example, what is the environment? Okay, environment, a environment లో we are having the data. ఓకే, సో లైక్ అంటే ఎలా అంటే విండోస్ అప్లికేషన్సా, లేకపోతే లైనక్స్ అప్లికేషన్స్ పైన ఈ ఈ అమెజాన్ అనేది డెవలప్ చేశారా, బై యూజింగ్ జావా అప్లికేషనా, బై యూజింగ్ డాట్ నెట్టా, ఓకే, బై యూజింగ్ ఎక్సెలా, ఓకే. సో ఆల్ దిస్, ఓకే. సో డేటా స్టోరేజ్ అనేది, ఓకే, డేటా స్టోరేజ్ అనేది, సో ఇక్కడ మనం ఈ వెబ్సైట్ దేంతో క్రియేట్ చేశారో వీ డోంట్ నో దిస్ యూజర్ ఇంటర్ఫేస్, మేబీ ద జావా, మేబీ ద డాట్ నెట్, ఓకే, బై యూజింగ్ లైనెక్స్, ఓకే, వీ డోంట్ నో దేనిపైన చేసింది, బట్ దే ఆర్ యూజింగ్ సమ్ లాంగ్వేజ్, right? Okay, some environment, by using some environment they are doing their, okay, they are creating the user interface for the amazon website. ఓకే, సో వాళ్ళు జావాతో అయినా చేయని, డాట్ నెట్ అయినతోనో చేయని, బట్ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ఓపెనింగ్ దిస్ వెబ్సైట్ అండ్ వీఆర్ బయింగ్ ద ప్రోడక్ట్. దట్ డేటా ఈస్ గోయింగ్ ఇన్ టు ద సర్వర్. ఓకే, దట్ సర్వర్ ఈస్ అవైలబుల్ మేబీ ఇన్ దిస్ డిఫరెంట్ కంట్రీస్, వీ డోంట్ నో దట్. అర్థమవుతుందా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మనకి, సో ఇలా ఎక్కడ పడితే అక్కడ సర్వర్స్ ఉండడము, దట్ ఈస్ ద, ఓకే, దట్ ఈస్ ద వీఆర్ గెట్టింగ్ వెరీ బిగ్ ఇష్యూ ఇక్కడ. సో ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నోటేషన్. ఓకే, వాట్ ఈజ్ నోటేషన్? నోటేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ అమెజాన్ సైట్లో ఇఫ్ యూ థింక్ అబౌట్ ద అమెజాన్ సైట్, వీ కెన్ సైన్ ఇన్, రైట్? సో సైన్ ఇన్ చేసినప్పుడు ఇట్ విల్ ఆస్క్ ద యూజర్ నేమ్, ఫస్ట్ క్రియేట్ చేయాలి, రైట్? ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఎ న్యూ అమెజాన్ అకౌంట్. ఫర్ దాట్ మనం ఇక్కడ యువర్ నేమ్ అని ఉంది, మన నేమ్ ఇవ్వాలి. బట్ సమ్ అదర్, ఇండియాలో మన నేమ్ ఉంది, బట్ యుఎస్లో ఇట్ వుడ్ బి లైక్ ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, ఓకే, మిడిల్ నేమ్, ఓకే, లైక్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ అవైలబుల్, ఆర్ ఎల్స్ ఓన్లీ నేమ్ అని ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మేల్ ఆర్ ఫీమేల్కి ఎంఆర్ఎఫ్ అని, ఓకే, కొన్ని సర్వర్లో ఇట్ విల్ సపోర్ట్, ఓకే, సపోర్ట్ చేస్తుంది అలా. లేదా కొన్ని దగ్గర ఏంటి మేల్ ఆర్ ఫీమేల్, ఓకే, సో కొన్ని దగ్గర ఏంటి ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ డేటా, ఇలాంటి టైప్ ఆఫ్ డేటా సమ్ సర్వర్స్ ఇన్ సమ్ కంట్రీస్, ఇన్ సమ్ లొకేషన్స్, దిస్ టైప్స్ ఆఫ్ డేటా ఈజ్ అలౌడ్. ఓకే, సో ఇక్కడ నువ్వు మన ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ సైట్లో వీఆర్ హ్యావింగ్ ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్. ఓకే, నువ్వు ఓన్లీ నేమ్ ఎంటర్ చేసావంటే ఇట్ వోంట్ టేక్. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద ఇష్యూస్. ఓకే, మళ్ళీ ఇష్యూస్ విత్, ఓకే, ఇష్యూస్ విత్ నల్ వాల్యూస్, ఓకే, బ్లాంక్ వాల్యూస్, అర్థమవుతుందా? డూప్లికేట్ వాల్యూస్. మనకి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అమెజాన్ సైట్ నుండి వస్తుంది. ఓకే, దిస్ సైట్ వేర్ ఇట్ విల్ గో. ఓకే, సో కొంచెం డేటా అనేది కరెక్ట్ ఉండొచ్చు, సమ్ ఈజ్ ఇన్కరెక్ట్. okay, even though you have issues, you need to bring data from different locations and you need to clean the data. Okay, అర్థమవుతుందా? ఓకే, ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ దీస్ మెనీ ఇష్యూస్ లైక్, ఓకే, లొకేషన్ వేర్ ఎవర్ ద సర్వర్ ఈజ్ అవైలబుల్, ఎన్విరాన్మెంట్ ఏ ఎన్విరాన్మెంట్ పైన అయినా ఇఫ్ దే క్రియేటెడ్ ద అప్లికేషన్, ఓకే, సో ఎలాంటి నోటేషన్స్ ఉన్నా యూ నీడ్ టు చేంజ్ దిస్ నోటేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యూఎస్లో మేల్ ఫీమేల్ ఇలా ఉంది, బట్ మనం ఏం చేయాలి? మనకి డేటా ఎలా వచ్చింది? ఇలా వచ్చింది. సో వాట్ వీ నీడ్ టు డూ? వీ నీడ్ టు సెండ్ టు యుఎస్ డేటా వేర్ హౌసింగ్ బై చేంజింగ్ దిస్ ఎంఎఫ్ టు మేల్ ఫీమేల్. ఓకే, సో మేల్ ఫీమేల్లో మనం సెండ్ చేయాలి. సో యుఎస్ డేటా వేర్ హౌస్ ఉంది,
ఓకే, ఆ యుఎస్ డేటా వేరోజ్లో మేల్ ఫీమేల్ అనేది తీసుకుంటుంది. బట్ మనకు వచ్చిన సోర్స్, ఓకే, మనకు వచ్చిన ఎవరో ఏం చేశారో మనకు వచ్చిన సోర్స్ ఏంటి, అది ఎంఆర్ఎఫ్ అని వచ్చింది, రైట్. బట్ మనం ఏం చేయాలి, యుఎస్ దాంట్లో మేల్ ఆర్ ఫీమేల్ అని పంపించాలి. ఫర్ దాట్ బై యూజింగ్ ఎస్ఎస్ఐఎస్ వీ కెన్ డూ దాట్. అర్థమవుతుందా? బై యూజింగ్ ఎస్ఎస్ఐఎస్ ఆల్ దీస్ ఆర్ ఇష్యూస్. Okay, all these are issues, null values, duplicates. Okay, so we can remove the duplicates, everything we can do. For example, clear ga I will explain what is what. Okay, for example, I am having a different applications. Okay, so different applications on my, I am having different applications now. ఓకే, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ అంటే, సేమ్ ఇప్పుడు అమెజాన్, దిస్ ఈజ్ ద సోర్స్. ఓకే, సోర్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్. ఇప్పుడు సోర్స్ అంటే ఏంటి, సోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఎవరైతే క్రియేట్ చేసుకుంటారో అకౌంట్, ఎవరైతే ఏమైనా చేస్తారో అకౌంట్ క్రియేట్ చేయడం, ప్రోడక్ట్ బై చేయడం, దాట్ డేటా డైరెక్ట్లీ కమ్ టు ద ఓఎల్టీపీ. మనం మాట్లాడుకున్నాం ఎస్టర్డేస్ డెమోస్ క్లాస్లో. OLTP is nothing but the fresh data. సో ఫ్రెష్ డేటా అంటే డైరెక్ట్గా ఇక్కడ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఇన్ అనుకుందాం. ఓకే, సో ఇదేంటి, వాట్ టేబుల్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్, ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ఇన్ కస్టమర్ మాస్టర్. ఓకే, కస్టమర్ మాస్టర్ అంటే ఏంటి, సో ఆల్ ద కస్టమర్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దట్. Okay, maybe the customer ID, customer name, okay, customer phone number, customer email ID, okay, customer password, customer address, everything is going to store in customer table. Okay, for example, నేను ఏమంటున్నా అంటే, ఓకే, దిస్ ఈజ్ ద అప్లికేషన్ విత్ జావా అంటే ఏంటి, ఓకే, ఇది ఏంటి, ఇది యుఎస్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ అమెజాన్ సైట్ ఉందా, ఈ అమెజాన్ సైట్ amazon.in కాకుండా amazon.us అంటే దిస్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ యుఎస్లో బై యూజింగ్ జావా అప్లికేషన్. ఓకే, బై యూజింగ్ జావా కోడింగ్ ఈ యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేశారు. ఓకే, ఈ వెబ్సైట్ క్రియేట్ చేశారు బై యూజింగ్ జావా అని అనుకుందాం. ఓకే, బై యూజింగ్ .net, బై యూజింగ్ .net ఇన్ ఇండియా అని అనుకుందాం. ఓకే, ఇన్ ఇండియా అని అనుకుందాం. ఓకే, అలాగే దుబాయ్లో సమ్ అదర్, ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ అని అనుకుందాం. దుబాయ్లో బై యూజింగ్ అదర్ అప్లికేషన్స్. ఓకే, ఆర్ఎల్స్ దుబాయ్లో ఏంటి, ఎక్సెల్ ఫైల్స్, ఓకే, ఫ్లాట్ ఫైల్స్, సిఎస్వి ఫైల్స్, ఈ ఫైల్స్ వస్తున్నాయి. ఓకే, ఈ ఫైల్స్ సోర్స్ వస్తున్నాయి. సో ఇన్ దుబాయ్ వాట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ జావా బై యూజింగ్ లైనక్స్ అనుకుందాం. ఓకే, దిస్ లాంగ్వేజ్, దిస్ అప్లికేషన్ ఎలా డిజైన్ చేశారంటే బై యూజింగ్ లైనక్స్ అని అనుకుందాం. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వాట్, సోర్స్, రైట్. ఇది సోర్స్. వాట్ ఈస్ ఓఎల్టీపీ, వాట్ ఈస్ ద థింగ్, ఓఎల్టీపీ. అర్థమవుతుందా? సో వాట్ ఈజ్ ఓఎల్టీపీ అంటే ఏంటి, OLTP is nothing but, okay, what is OLTP? Online transaction processing. అర్థమవుతుందా? సో వాట్ దిస్ హ్యావింగ్, ఇట్ ఈస్ హ్యావింగ్ ఫ్రెష్ డేటా. ఫ్రెష్ డేటా అంటే ఎవరైనా ప్రోడక్ట్ బై చేశారు, ఎవరైనా కొత్తగా కస్టమర్ రిజిస్టర్ చేసుకున్నారు అంటే దాట్ డేటా విల్ కమ్ టు, ఓకే, టు ద సోర్స్. Okay, to the OLTP machine. Okay, so this is also one kind of database. Okay, so in this we can read, okay, we can read 20%, okay, and write 80%. అర్థమవుతుందా? అంటే ఏంటి, సో ఈ మనకు వచ్చే డేటా, ఓకే, డైరెక్ట్గా మనకు అక్కడ ఎవరైతే ప్రోడక్ట్ బై చేయడం కానీ రిజిస్టర్ చేసుకోవడం కానీ చేసిన వాళ్ళు, ఆ డేటా అనేది మన డేటాబేస్లోకి వస్తుంది, రైట్, మన సర్వర్లోకి వస్తుంది. ఆ సర్వర్లో వీ కెన్ డూ
we can write, we can do some manipulations to the data. Manipulations is nothing but required fields. మనకి ఏవైతే required fields ఉంటాయో ఆ required fields we can take it. Okay, we are going to load that required data into the data warehousing. Okay, so OLTP is having, okay, 20% read and 80% write. అర్థమవుతుందా? సో ఇన్ దిస్ మోర్ టేబుల్స్ ఆర్ అవైలబుల్. అర్థమవుతుందా? సో చాలా టేబుల్స్ ఉంటాయి. వై? బికాస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఫర్ కస్టమర్ రిజిస్ట్రేషన్కి, ఫర్ సైన్ ఇన్కి, ఓకే, ఫర్ ప్రోడక్ట్ బై చేయడానికి సమ్ అదర్ టేబుల్స్, అలా చాలా టేబుల్స్ ఉంటాయి. ఓకే, ఇన్ ఓఎల్టీపీ. ఓఎల్టీపీ ఈస్ హ్యావింగ్ fresh data. It can write 80% of the tables. Okay, it has more tables. So ఇప్పుడు మనకి ఈ జావా అప్లికేషన్, ఓకే, ఈ జావా అప్లికేషన్ యూజ్ చేసి ద అమెజాన్ సైట్ హ్యాస్ బీన్ డెవలప్డ్, రైట్? ద అమెజాన్ సైట్ హ్యాస్ బీన్ డెవలప్ చేశారు. సో ఇందులో నుండి వచ్చే డేటా, ఓకే ఓకే, ఇందులో నుండి వచ్చే డేటా మనం ఏమి చెయ్యాలి అని అంటే, ఓకే, సో బై యూజింగ్ ఎస్ఎస్ఐఎస్, ఓకే, బై యూజింగ్ ఎస్ఎస్ఐఎస్ we need to, okay, we need to send data, we need to load the data from one location to another location. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద, ఓకే, from this application we are getting the data and we are loading to, okay, we are loading into some other application. అర్థమవుతుందా? ఓకే, దిస్ ఈజ్ ఎస్ఎస్ఐఎస్. వెరీ సింపుల్గా చెప్పాలంటే, ఓకే, ఇప్పుడు మనము ఏం చేస్తామంటే మనకు వచ్చిన డేటా బై యూజింగ్ దిస్ అప్లికేషన్ సమ్ యూజర్ ఇంటర్ఫేస్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఓకే, సో మనకు వచ్చే డేటా, ఓకే, ఇప్పుడు ఈ డేటా ఉంది మన దగ్గర. డేటా ఉన్నప్పుడు వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, వీ నో ద డేటా ఛాలెంజ్, అంటే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఓకే, వాట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి, వీ నో దట్, రైట్? సో అప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, సో బై యూజింగ్ ఎస్ఎస్ఐఎస్ ఇందులో ఉన్న డేటా, ఓకే, ఈ డేటాబేస్లో ఓఎల్టీపీ మెషిన్లో, ఓకే, వన్ ఆఫ్ ద సర్వర్, ఓకే, సో వన్ ఆఫ్ ద సర్వర్ అంటే యూఎస్లో కానీ ఇండియాలో కానీ దుబాయ్లో కానీ ఏ సర్వర్ అయినా తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ద యుఎస్ సర్వర్, ఓకే, దే డెవలప్డ్ their user interface, their Amazon website by using a Java application. I am taking this, okay. సో ఇప్పుడు ఏంటంటే ఈ సర్వర్లో యుఎస్ సర్వర్లో డేటా అనేది ఉంటుంది. సో దాట్ డేటా ఐ వాంట్ టు లోడ్ ఇన్ టు డేటా వేర్ హౌసింగ్. సో ఎలా చేయాలి? సో ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం, we are getting so many null values, we are getting so many blank values, we are getting so many duplicate rows. Okay, so we are facing so many issues, notation issues. Okay, so we are getting, so like ఇంకోటి ఏంటి, we are getting in different multiple applications. Okay, by multiple applications they have designed. సో ఇన్ డిఫరెంట్ మల్టిపుల్ అప్లికేషన్స్లో నుండి మనకి డేటా వస్తుంది. సో దట్ డేటా హౌ టు సెండ్ టు విచ్ సర్వర్, ఓకే, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దట్ డేటా వేర్ హౌస్, ఓకే, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దట్ డేటాబేస్, when to load the data from OLTP to data warehousing, ఎప్పుడు చేయాలి? ఆల్ దీస్ ఆర్ ద ఇష్యూస్ ఫర్ ద అమెజాన్. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద ఇష్యూస్. సో ఈ ఇష్యూస్, ఓకే, ఓవర్కమ్ చేయడానికి వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దే ఆర్ డూయింగ్ దిస్ ఎస్ఎస్ఐఎస్, దే ఆర్ యూజింగ్ ఎస్ఎస్ఐఎస్. అర్థమవుతుందా? ఓకే, సో ఓకే, ఎస్ఎస్ఐఎస్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సో ఒక డేటాబేస్లో సమ్ సర్వర్లో, ఓకే, యుఎస్ సర్వర్లో ఐఎమ్ హ్యావింగ్ ఒక డేటా ఉంది, సమ్ డేటా ఉంది. సో దట్ డేటా ఐ నీడ్ టు సెండ్ టు, ఓకే, సో ఒక డేటా వేర్ హౌస్ ఉంది, యుఎస్ సర్వర్, ఓకే, బట్ ఐ నీడ్ టు సెండ్ దట్ డేటా ఇంటూ డేటా వేర్ హౌసింగ్. ఓకే, ఆ డేటా వేర్ హౌసింగ్లోకి మూవ్ చేయాలి. ఆ డేటా వేర్ హౌస్ ఎక్కడుంది?
ఇన్ ఇండియాలో ఉంది అని అనుకుందాం. ఓకే, సో ఇన్ దాట్ డేటా we need to move to Indian data warehousing. How to do that? So the next step is, okay, the next step is we are going to do the staging. అర్థమవుతుందా? అమెజాన్, ఓకే, అమెజాన్ స్టేజింగ్ అంటే ఏంటి? we will let you know. ఓకే, అమెజాన్ స్టేజ్. ఓకే, స్టేజింగ్ is nothing but replica of the source. అర్థమవుతుందా? ఓకే, రెప్లికా ఆఫ్ ద సోర్స్. రెప్లికా అంటే ఏంటి? యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇందులో డేటా ఏమైతే వచ్చిందో అదే డేటా యాజ్ ఇట్ ఈస్గా ఈ ఇంకొక డేటాబేస్ అమెజాన్ స్టేజ్ అనేది కూడా దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ స్మాల్ డేటాబేస్ జస్ట్ ఫర్ ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్. అర్థమవుతుందా? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అంటే చిన్న డేటాబేస్. ఈ దాంట్లో డేటా ఉన్నది ఇందులోకి ఒక టేబుల్ అని కాదు. సో యూ క్యాన్ హ్యావ్ ఇన్ మల్టిపుల్ టేబుల్స్. ఓకే, దిస్ ఈస్ ద డేటాబేస్ అని అనుకున్నాం. ఓకే, సో దట్ ఈస్ ద డేటాబేస్. సో ఇన్ దిస్ సో మెనీ టేబుల్స్ ఆర్ అవైలబుల్. ఓకే, సో మెనీ టేబుల్స్ ఆర్ అవైలబుల్. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద అమెజాన్ స్టేజ్. ఓకే, వాట్ వీఆర్ డూయింగ్ బై యూజింగ్ SSIS. okay, by using SSIS, okay, I am going to load the data from source to stage. ఫస్ట్ స్టేజ్లోకి మూవ్ చేయాలి. ఓకే, స్టేజ్లోకి మూవ్ చేసిన తర్వాత సో ఈ సోర్స్ అనేది మళ్ళీ మనకి ప్రాబ్లమే రాదు. ఎందుకంటే వీఆర్ నాట్ వర్కింగ్ విత్ ద సోర్స్. డైరెక్ట్ ఇక్కడ వర్క్ చేయట్లేదు. మధ్యలో ఒక డేటాబేస్ చిన్నది మనం క్రియేట్ చేసుకొని ఆ దాంట్లోకి ఈ సోర్స్ డేటా మొత్తం మూవ్ చేసి then we are working on this. Okay, we are working on this stage database. ఏం వర్క్ చేస్తాం? సో ఇఫ్ యూ హ్యావ్ ఎ నొటేషన్ ఇష్యూ you are going to do. If you have the duplicates issue you are going to do. If you have the nulls issue you are going to do in this staging. Okay, why staging? Staging is nothing but why staging? Very simple. Why staging? It is a for temporary purpose. అర్థమవుతుందా? ఫర్ టెంపరరీ పర్పస్. సో వాట్ we will do in staging అని అంటే we need to clean the data. ఓకే, సో స్టేజింగ్లో ఏం చేస్తాం? క్లీనింగ్ ద డేటా. ఓకే, వాట్ టైప్ ఆఫ్ క్లీన్ you are going to do? You can remove duplicates. Okay, from here we can remove duplicates and we can convert the data. For example, ఇక్కడ ఏముంది? ఇందాక మనం మాట్లాడుకున్నాం, రైట్? సో మనకి సోర్స్లో MF అని ఉంది. బట్ డేటా వేర్ హౌస్లో ఇండియాలోకి మూవ్ చేయాలి. ఇండియాలో మేల్ ఆర్ ఫీమేల్ అని అంటున్నారు, రైట్? సో ఈ మేల్ ఆర్ ఫీమేల్లోకి కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ క్యారెక్టర్ 1 అని M అని పెడతాం, రైట్? సోర్స్లో క్యారెక్టర్ 1 అని ఉంటుంది. బట్ ఇక్కడ క్యారెక్టర్ 1 మేల్ ఫీమేల్ ఇస్తే ఇట్ వోంట్ టేక్. సో వీ నీడ్ టు కన్వర్ట్ ద డేటా టైప్. ఓకే, క్యారెక్టర్ 1 నుండి వీ నీడ్ టు కన్వర్ట్ వేర్ క్యార్ సమ్ 10, ఓకే, సంథింగ్ ఎల్స్. సో వీ నీడ్ టు కన్వర్ట్. సో వీ కెన్ కన్వర్ట్ ద డేటా. ఓకే, వీ కెన్ ఫిల్ ద నల్ వాల్యూస్. ఓకే, అండ్ వీ కెన్ స్ప్లిట్ ద డేటా. ఓకే, ఎందుకు స్ప్లిట్ చేయడం అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద రిక్వైర్మెంట్ డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. సో ఎలా స్ప్లిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్లో మొత్తం మేల్ కస్టమర్స్, ఒక టేబుల్లో మొత్తం ఫీమేల్ కస్టమర్స్ కావాలి. ఇన్ దాట్ కేస్ వాట్ యూ విల్ డూ? I will do split. So by using SSIS we can do that. We can merge the data. Okay, we can merge the data. సో రెండు టేబుల్స్ ఒకటే టేబుల్లోకి డేటా తీసుకురావచ్చు. అర్థమవుతుందా? ఓకే, సో నౌ వీ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ స్టేజింగ్. ఓకే, స్టేజ్లో మనం ఏమైనా చెయ్యొచ్చు. ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ డూ. వీఆర్ క్లీనింగ్ ద డేటా. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమేమి ఇష్యూస్ వచ్చాయి? ఫస్ట్ నేమ్, ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ కావాలి.
ఫ్రమ్ నేమ్ నుంచి అంటే యూ కెన్ డూ దట్ బై యూజింగ్ ఎస్ఎస్ఐఎస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఐఎమ్ ఇన్ ఇండియా, యుఎస్లో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఇన్ యుఎస్ నౌ. సో ఎందుకంటే నేను ఇక్కడ యుఎస్ అప్లికేషన్ అని యుఎస్ సర్వర్ అని చెప్పా. సో నేను ఇప్పుడు యుఎస్లో ఉన్నా. యుఎస్లో ఓకే నేమ్ అని ఉంది, బట్ ఐ వాంట్ టు స్ప్లిట్ దట్ నేమ్ ఇంటూ 3. ఓకే, సో ఎలా చేస్తా? సో ఇదేంటి, ఇండియా సర్వర్లోకి నేను డేటా వేర్ హౌస్ ఇండియాలో ఉంది. ఓకే, డేటా వేర్ హౌస్లోకి మూవ్ చేయాలి నా డేటా అంటే, సో ఆ డేటా వేర్ హౌసింగ్లో నేమ్ అని లేదు, ఫస్ట్ నేము లాస్ట్ నేము మిడిల్ నేమ్ అని ఉంది. ఓకే, సో అలాంటి కేసులో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ నేమ్ని మనం స్ప్లిట్ చేయాలి. రైట్, split చేయాలి. By using SSIS we need to split that data and we need to load that data into data warehousing. Okay, this is a data warehouse. అర్థమవుతుందా? సో this is a data warehousing. So for example Amazon data warehousing. ఓకే, DWH అంటే అమెజాన్ డేటా వేర్ హౌసింగ్. సో ఎలా జరుగుతుంది అని అంటే బై యూజింగ్ ఎస్ఎస్ఐఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ. అర్థమవుతుందా? అగైన్ బై యూజింగ్ ఎస్ఎస్ఐఎస్. ఓకే, అగైన్ బై యూజింగ్ ఎస్ఎస్ఐఎస్, మళ్ళీ ఎస్ఎస్ఐఎస్ యూజ్ చేయాలి. ఇక్కడ ఇవన్నీ చేసిన తర్వాత ఎస్ఎస్ఐఎస్ యూజ్ చేసి వీఆర్ గోయింగ్ టు లోడ్ ద డేటా ఇంటూ data warehousing, Amazon data warehousing. This is in India, for example. Okay, in India. Okay, for example in India. Okay, so this is the thing. For example, what is the okay SSIS, మనం ప్రతి దాంట్లో SSIS యూజ్ చేసాము. ఓకే, SSIS. ఓకే, సో ఆల్ దిస్ ఈస్ ఎస్ఎస్ఐఎస్. అర్థమవుతుందా? ఓకే, ఆల్ దిస్ ఈస్ ఎస్ఎస్ఐఎస్. సో దిస్ ఈస్ ద స్టేజింగ్, దిస్ ఈస్ ద డేటా వేర్ హౌసింగ్. సో ఎందుకు మనము డేటా వేర్ హౌసింగ్లోకి మూవ్ చేస్తున్నామంటే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓలాప్. అర్థమవుతుందా? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓలాప్. ఓకే, వాట్ ఈజ్ ఓలాప్? ఓకే, ఓలాప్ అంటే ఏంటి? Okay, OLAP is nothing but online analytical processing. అర్థమవుతుందా? ఇందులో హిస్టారికల్ డేటా ఉంటుంది. అర్థమవుతుందా? ఓకే, సో ఇందులో రీడ్ ఓన్లీ డేటా, దెర్ ఈస్ నో రైట్. ఎవరు కూడా ఈ డేటాని ముట్టుకోరు, ఎవరు కూడా ఈ డేటాని ఓకే సో ఏం కావాలంటే అది చెయ్యరు. ఓకే, ఇన్ దిస్ వీఆర్ హ్యావింగ్ లెస్ టేబుల్స్. అర్థమవుతుందా? ఓకే, సో ఓఎల్టీపీ ఓలాప్ అంటే OLTP online transaction processing, fresh data it is available, more tables are available. OLAP it is having historical data, we can only read the data but we cannot modify or we cannot do any additions to the tables. Okay, we are having a less tables in that. Okay, we are having a less tables in that. అర్థమవుతుందా? Okay, so now okay, so what is SSIS? ఇక్కడ మనం SSIS ఎందుకు యూజ్ చేసాం? To load the data from okay one place to another place, we are using the SSIS. It is an ETL. Okay, extract the data, transform the data and load the data. Extract is nothing but we are extracting the data from some applications, right? So applications use చేసి some applications Java గానీ .NET గానీ they are using and they are creating the user interface, and what we are doing, we are extracting the data from those applications by using a SSIS, and we are doing some transformations. That transformations are nothing but converting the data, removing the duplicates, splitting the data, merging the data. Okay, so if you want to change something, okay, by using the transformations we can do that,
and we are loading. L is nothing but we are loading the data into the destination. అర్థమవుతుందా? Okay, so this is the thing, okay, we are having. Okay, for example ఎలా అంటే ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ సమ్ డేటా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ there is a table called sales table. ఓకే, సేల్స్ టేబుల్లో సమ్ 1000 రోస్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, 1000 రోస్ ఉన్నాయి అని అనుకుందాం. సో ఈ సేల్స్ టేబుల్లో కానీ లేకపోతే కస్టమర్ టేబుల్ అని అనుకుందాం. ఓకే, సో కస్టమర్ టేబుల్, సేల్స్ టేబుల్, సంథింగ్ ఎల్స్. సో ఇక్కడ నుంచి మనం డేటా స్టేజింగ్లోకి వేసాం. స్టేజింగ్లో వాట్ ఐఎమ్ డూయింగ్, ఓకే, స్టేజింగ్లో వాట్ ఐఎమ్ డూయింగ్ అంటే ఐఎమ్ డూయింగ్ సంథింగ్. స్టేజింగ్లో ఇక్కడ స్టేజింగ్ అనుకుంటా. ఓకే, సో ఇన్ స్టేజింగ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ 2 టేబుల్స్. ఓకే, స్టేజింగ్ నుండి ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ 2 టేబుల్స్. వాట్ ఆర్ ద 2 టేబుల్స్ అని అంటే, ఓకే, కస్టమర్ క్లీన్ డేటా. ఓకే, కస్టమర్ క్లీన్ డేటా. సో కస్టమర్ డూప్లికేట్ డేటా. ఓకే, సో క్లీన్ డేటా, డూప్లికేట్ డేటా అని నేను 2 టేబుల్స్ డివైడ్ చేసా బై యూజింగ్ దిస్. సో నేను 2 టేబుల్స్గా డివైడ్ చేసా బై యూజింగ్ దిస్. ఓకే, ఈ దాంట్లో 9000 రోస్ ఉంటే సో క్లీన్ డేటా మాత్రం 900 రోస్ ఉన్నాయి. ఓకే, 900 రోస్ ఉన్నాయి. సో డూప్లికేట్స్ సమ్ 100 డూప్లికేట్స్ వి గాట్. ఓకే, సో నేను అప్పుడు ఏం చేస్తా, సో క్లీన్ డేటా ఐ విల్ సెండ్ టు డేటా వేర్ హౌసింగ్. అర్థమవుతుందా? సో దిస్ క్లీన్ డేటా ఐ ఆమ్ గోయింగ్ టు సెండ్ టు డేటా వేర్ హౌసింగ్. అర్థమవుతుందా? సో వాట్ అబౌట్ దిస్ డూప్లికేట్ డేటా సార్? సో డూప్లికేట్ డేటా ఏం చేస్తారు సార్? సో ఏంటంటే ఇఫ్ ద అమెజాన్ పీపుల్ రిక్వైర్డ్ ద డూప్లికేట్ డేటా, వాట్ టైప్ ఆఫ్ డూప్లికేట్ డేటా వాళ్ళు చూసుకోవాలనుకుంటే దే కెన్ సీ ద టేబుల్. దే విల్ క్రియేట్ వన్ స్మాల్ డేటాబేస్. దే విల్ సెండ్ ద డేటా టు దట్ డేటాబేస్. ఇఫ్ యూ వాంట్ టు చెక్ యూ కెన్ చెక్, or else if the manager, if the client is not okay with this duplicate data, he wants to ask to delete the data. Okay, this duplicate data he wants to delete it, so we can delete that data. Okay, so this is about the SSIS, what we are going to do in the real time. What real time lo em jarugutundi. So in SSIS, after learning SSIS, what we are going to do anante, this is the thing we are going to do. We are taking some data, we are having some source from different applications in different servers. That data we are going to move to the data warehousing. అర్థమవుతుందా? సో OLTP is having, okay, 2 to 4 terabytes of space. ఓకే, 2 to 4 terabytes ఆఫ్ డేటా అనేది మనకి OLTPలో ఉంటుంది. డేటా వేర్ హౌసింగ్ స్టోరేజ్ ఎంత అంటే 10 to 15 terabytes. అర్థమవుతుందా? సో దాట్స్ వై ఫర్ ఎవ్రీ 3 months, ఫర్ ఎవ్రీ 1 month they will load the data. For example, every month 1 month అంటే, so for example daily some 1 GB it is going to, okay, 1 GB full అవుతుంది డైలీ. ఫర్ ఎగ్జాంపుల్ 1 GB కాదు కానీ 10 GB అనుకుందాం. సో 10 daysకి 1 TB, రైట్? అట్లా 30 daysకి వీఆర్ హ్యావింగ్ 3 TB ఆఫ్ డేటా. సో ఫుల్ అయిపోతుంది. సో ఫుల్ అయిపోయినప్పుడు ఇట్ ఈస్ లైక్ మనకి ఏంటి, ఒకవేళ ఫుల్ అవుతుంది అని అనిపిస్తే ఫర్ సమ్ టైమ్స్ మనకు ఒక్కొక్కసారి మనకి అమెజాన్ సైట్ ఒక్కొక్కసారి పనిచేయదు. బికాస్ దే ఆర్ లోడింగ్ ద డేటా ఫ్రమ్, ఓకే, ఫ్రమ్ OLTP టు, ఓకే, ఫ్రమ్ OLTP టు OLAP. ఓకే, సో మనకి ఏంటంటే అప్పుడు ఈ 3 TB ఫుల్ అయిన 3 TB ఇట్ ఈస్ గోయింగ్ టు లోడ్ ఇన్ టు ద, ఓకే, డేటా వేర్ హౌసింగ్. అర్థమవుతుందా? సో ఎవ్రీ 1 month కానీ ఎవ్రీ క్వార్టర్కి కానీ దే ఆర్ గోయింగ్ టు లోడ్ ద డేటా ఫ్రమ్ దిస్ అప్లికేషన్ టు దిస్, ఓకే, దిస్ డేటా వేర్ హౌసింగ్. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అబౌట్ ద
structure. So what we are going to cover, okay, in SSIS topics. So introduction to ETL and SSIS, DTS versus SSIS, control flow versus data flow, and we are going to learn about some drivers, and we are going to understand some control flow task and containers. Okay, so SSIS sources versus destinations. So transformations అంటే ఏంటి, what types of transformations we are having. So incremental loading versus full loading, very very important role in SSIS. SCD also very important role. What are the error data handling? So grouping and looping with containers. So what are the variables? So how to do the, okay, deployment of the packages, okay, logging ఎలా చేయాలి, break points ఎలా, check points ఎలా చేయాలి, ఇవన్నీ we will cover in the SSIS topic. So introduction to data warehousing concepts, if you required I will explain that also. Okay, so call the SSIS packages in stored procedure. How to do that we can see. So Amazon project, okay, load data to data warehouse. సో మీకు అమెజాన్ ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, వీ నీడ్ టు వర్క్ ఆన్ దాట్. ఓకే, సో నౌ ఎస్ఎస్ఐఎస్ దట్ ఈస్ అన్ ఈటీఎల్ టూల్. ఓకే, ఎస్ఎస్ఐఎస్ అంటే ఈటీఎల్ టూల్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్ ద డేటా. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇందాక మనం మాట్లాడుతున్నాం, కన్వర్ట్ డేటా ఫ్రమ్ వన్ ఫార్మాట్ టు అనదర్ ఇన్ డేటా ఫ్లో అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేశారు. సో ఈ డేటా ఫ్లోలో ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళే అప్పుడు వీ కెన్ కన్వర్ట్ ద డేటా అండ్ వీ కెన్ రిమూవ్ ద డూప్లికేట్స్. వాట్ వీ వాంట్ టు డూ బై యూజింగ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్స్, వీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్, రైట్. సో యు నో ద ఆర్కిటెక్చర్. ఓకే, బిఐ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ మనం ఏం చేస్తాం అనేది వి నో. దిస్ ఈజ్ ఓఎల్టిపి మెషిన్. ఓకే, వీఆర్ హ్యావింగ్ ద ETL process. So we are having the staging database. In this staging database we are going to clean the data and we are, okay, and moving to the OLAP application. OLAP what? Database. Okay, so this is very big database. అర్థమవుతుందా? సో ఈటీఎల్ టూల్స్ ఇన్ ద మార్కెట్. మనకి ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ ఓన్లీ బై ఎస్ఎస్ఐఎస్ఏ కాదు, we are having some other applications like Informatica, Ab Initio, DataStage, Talend, Pentaho, okay, Oracle Data Integrator. All these are ETL tools. But why we are learning only SSIS? Why? Because we are having like MSBI application technology lo, we are having other two tools, right? SSRS and SSAS. So ఇప్పుడు ఎస్ఎస్ఐఎస్, ఇన్ఫర్మేటికా, బోత్ ఆర్ డిఫరెంట్. దీస్ బోత్ ఆర్ డిఫరెంట్ స్ట్రీమ్స్, బట్ ద వర్క్ ఈజ్ గోయింగ్ టు డూ ద సేమ్ వర్క్. అర్థమవుతుందా? వర్క్ మాత్రం సేమ్ ఉంటుంది, బట్ దిస్ ఎస్ఎస్ఐఎస్ ఈజ్ డిఫరెంట్, ఇన్ఫర్మేటికా ఈజ్ డిఫరెంట్, అబ్ ఇనిషియో ఈజ్ డిఫరెంట్. సో అన్నీ సేమ్ అని అనుకోకూడదు. ఓకే, సో ఇప్పుడు మనం ఎంఎస్బిఐ నేర్చుకున్నామంటే మనకి అడిషనల్ టూల్స్ మనకేమొస్తున్నాయి, ఎస్ఎస్ఏఎస్ అండ్ ఎస్ఎస్ఆర్ఎస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కంపెనీలో ఉన్నా. ఓకే, సో ఇన్ దాట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ ఈటీఎల్ డెవలపర్. ఈటీఎల్ డెవలపర్ ఇన్ ఇన్ఫర్మేటికా ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ ఇన్ఫర్మేటికా ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాజెక్ట్స్ ఆన్ ఈటీఎల్. సో అట్ దట్ టైమ్ వాట్ దే విల్ డూ? సో యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ, యూ నీడ్ టు సెర్చ్ ఫర్ అనదర్ కంపెనీ for ETL developer. So at that time that is a very big risk, right? So అందుకే we are going to learn MSBI technology. In that we are having the other two tools called SSRS and SSAS. There are so many vacancies, okay, on SSRS, okay, and SSAS also. So we can go, if the project is about the SSRS, so we can jump to the other project in the same company without coming out. అర్థమవుతుందా? ఓకే, సో these are the tools in the market. So you know the SQL server, starting SQL server ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, what are the features it is having. So
coming to 2000 year మనకు RDBMS plus DTS. DTS is nothing but SSIS. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రియార్ టు ఎస్ఎస్ఐఎస్కి ముందుగా మనము ఏమని ఎస్ఎస్ఐఎస్ మనకి ముందుగా ఏమని అంటుండే అంటే ఇట్ హ్యాస్ ఎ డిటిఎస్, డేటా ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్. డిటిఎస్ ఈజ్ ఎ ఈటీఎల్ టూల్. ఓకే, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఫస్ట్ టూల్ బై మైక్రోసాఫ్ట్ ఈజ్ డిటిఎస్, నాట్ ఎస్ఎస్ఐఎస్. ఎస్ఎస్ఐఎస్ కంటే ముందు వీఆర్ హ్యావింగ్ వన్ టూల్ కాల్డ్ ఈటీఎల్ టూల్ కాల్డ్ డిటిఎస్. ఇవన్నీ మనకి తెలియాలి. సో ఇవన్నీ తెలియాలంటే సో వీఆర్ వర్కింగ్, వీఆర్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనము వీఆర్ గోయింగ్ టు గెట్ ఎ జాబ్ విత్ అన్ ఎక్స్పీరియన్స్, రైట్? ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మీన్స్ వాట్? వీ నీడ్ టు గెట్ మోర్ నాలెడ్జ్, ఇన్ డెప్త్ నాలెడ్జ్, రైట్? సో SQL Server 2000లో ఇట్ ఈస్ హ్యావింగ్ అన్ ఈటీఎల్ టూల్ కాల్డ్ డిటిఎస్. ద మైక్రోసాఫ్ట్ ఫస్ట్ ఇన్వెంట్ చేసింది, ఫస్ట్ టూల్ వాళ్ళ దగ్గర ఉంది ఏంటి? డిటిఎస్. ఓకే, the data transformation services. Okay, so built in by com component is nothing but, for example, ఇందాక మనం మాట్లాడుకున్నాం అమెజాన్ సైట్, అమెజాన్ అప్లికేషన్, this is created by using what? ఫర్ ఎగ్జాంపుల్ జావా అప్లికేషన్ అనుకుందాం ఆర్ .NET అప్లికేషన్ అనుకుందాం. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగే డిటిఎస్ అనేది ఈటీఎల్ టూల్, దట్ అప్లికేషన్ హ్యాస్ డెవలప్డ్ బై కామ్ కాంపోనెంట్. ఓకే, సో డిటిఎస్ ప్యాకేజ్ ఎక్స్టెన్షన్ ఈస్ .dts. అర్థమవుతుందా? సో .dts. సో లేటర్ ఇన్ 2005, ఓకే, సో వి గాట్ RDBMS ప్లస్ MSBI. అర్థమవుతుందా? సో ఆల్ ఇన్ దీస్ ఇయర్స్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అప్డేట్. ఓకే, అప్డేట్ అవుతూ వస్తుంది. ఫైనల్లీ నౌ ఇన్ 2016 and 17 we are having RDBMS, MSBI plus big data. Now in recent గా we are had, okay, Python also we are having in the SQL server. అర్థమవుతుందా? సో now the SQL server is, okay, DTS is replaced as SSIS. Okay, so SSIS created with .NET language. అర్థమవుతుందా? ఓకే, మనకి మైక్రోసాఫ్ట్ ఏవైతే ఉన్నాయి, ఎక్సెల్ ఉంది, పెయింట్ ఉంది, ఓకే, వర్డ్ ఉంది, పీపీటీ. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ క్రియేటెడ్ బై యూజింగ్ .NET లాంగ్వేజ్. .NET లాంగ్వేజ్ రాసి దే ఇన్వెంటెడ్, దే క్రియేటెడ్ దీస్ అప్లికేషన్స్. అర్థమవుతుందా? ఓకే, బిల్ట్ యూజింగ్ .NET. ఓకే, సో ఈ డిటిఎస్ అనేది రీప్లేస్ చేసింది ఎస్ఎస్ఐఎస్. ఓకే, టోటల్గా రీప్లేస్ చేసింది, నాట్, ఓకే, డిలీట్ చేయడం కాదు, రీప్లేస్ చేసింది. ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజ్ ఎక్స్టెన్షన్ ఈస్ డిటిఎస్ఎక్స్. ఓకే, డిటిఎస్ అంటే తెలుసు కదా, డేటా ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్. ఇక్కడ మనకి ఎక్స్. సో మీకు గుర్తుందా, వర్డ్ డాక్యుమెంట్ ఒకప్పుడు, ఓకే, ఇన్ 2005 అప్పుడు అంతకుముందు, ఓకే, వర్డ్ డాక్యుమెంట్ ఎలా సేవ్ చేస్తుండే? .doc, right? .doc అంటే దట్ ఈస్ వర్డ్ డాక్యుమెంట్, రైట్? బట్ నౌ ఇఫ్ యు సీ ద ఎక్స్టెన్షన్ .docx అని వస్తుంది, రైట్? ద మైక్రోసాఫ్ట్ పీపుల్ హ్యాస్ అప్డేటెడ్ దట్. ఓకే, ఎస్ఎస్ఐఎస్ కూడా అప్పుడు ఇట్ ఈస్ హ్యావింగ్ డిటిఎస్, నౌ వీఆర్ హ్యావింగ్ .dtsx. అర్థమవుతుందా? ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ this DTS, the old ETL tool of Microsoft, and the replacement of DTS is SSIS. What is the things? Okay, what are the things? DTS అంటే ఒకసారి చూడండి, పాయింట్స్ చూడండి. ఓకే, సో కామ్ బేస్డ్ టూల్ అంటే తెలుసు కదా, దిస్ ఈస్ ద డిఫరెంట్ లాంగ్వేజ్ దే హ్యావ్ యూస్ టు డెవలప్ దేర్ అప్లికేషన్. అండ్ .NET బేస్డ్ టూల్ ఈజ్ SSIS. మెమొరీ లీకేజ్ ఇష్యూ, నో మెమొరీ లీకేజ్ ఇష్యూ. అలా రోబస్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్, హ్యాస్ రోబస్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్. సో no parallel execution allowed, parallel execution allowed. So regarding this we will speak about this. Okay,
Okay, so now I am going to open. So how to open the, okay, how to open the SSIS. Okay, so to open SSIS, under points raskondi. To open SSIS, what I need to do? Okay, so start లోకి వెళ్ళి, ఓకే స్టార్ట్ లోకి వెళ్ళి, ఓకే స్టార్ట్ లోకి వెళ్ళి you need to write dev env. ఓకే, dev env. సో dev env అయితే అప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది, విజువల్ స్టూడియో 2017. అర్థమవుతుందా? ఓకే, విజువల్ స్టూడియో 2017. ఓకే, సో మనకి విజువల్ స్టూడియో 2017 దిస్ విల్ కమ్. ఓకే, దిస్ విల్ కమ్ విజువల్ స్టూడియో, ఓకే 2017. అర్థమవుతుందా? సో అలా మనకు వచ్చి, సో వీఆర్ గెట్టింగ్ సమ్ అదర్ థింగ్స్. ఓకే, చూడండి, దిస్ ఈజ్ ద యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, దిస్ ఈజ్ ద యూజర్ ఇంటర్ఫేస్ ఆఫ్ what of SSDT, that means Visual Studio. This is the different software, not SPL it is. Okay, Visual Studio, this is the user interface. You need to create one. Okay, you need to go to project. Ela elali, go to file. Okay, new project. అర్థమవుతుందా? Click on this project. ఓకే, సో మనకి 2017 ఉన్నాయి. సో ఎస్క్యూఎల్ సర్వర్ 2017, ఓకే, అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ 2019 కూడా మనకు ఉన్నాయి. అర్థమవుతుందా? సో 2019 మనకు ఉంది, 2017 కూడా వీఆర్ హ్యావింగ్. ఓకే, సో 2019 ఇన్స్టాల్ చేసుకోకండి. సో 2019 ఈజ్ హ్యావింగ్ సమ్ ఇష్యూస్. ఓకే, we are having some issues in 2019, so better to go with the 2017. అర్థమవుతుందా? సో ఓకే, సో this Visual Studio is having all MSBI tools, SSIS, SSAS and SSRS. So in 2019 also we are having all the MSBI tools. అర్థమవుతుందా? సో టు ఓపెన్ ద ప్రాజెక్ట్, to go to the project, we need to create one new project, right? So go to file, new project. So we are having ఇలా ఉంటాయి మనకి. ఓకే, ఇలా ఉంటాయి. సో అనాలిసిస్ సర్వీసెస్, దిస్ ఈస్ గోయింగ్ టు బి యూజ్డ్ బై SSAS. ఓకే, సో రిపోర్టింగ్ సర్వీసెస్, this can be, okay, by using this we are going to create some reports. Okay, now this is business intelligence, this integration services. అర్థమవుతుందా? సో ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ప్రాజెక్ట్ Azure enable. That means the data, the source can get from Azure. Azure is nothing but cloud. All the databases are available in the drive, in cloud lo untai, not hard disk. Okay, so this is nothing but ours. The project wizard, it is something else. Okay, so we are going to see about this project. Okay, so write the project name. Okay, demo 1. Okay, so August 05, okay 05 2021 అని సమ్ నేమ్ ఇచ్చా. సో యూ నీడ్ టు బ్రౌజ్ ద లొకేషన్. ఓకే, ఇది మ్యాండేటరీ. అర్థమవుతుందా? సో ఎక్కడ చేస్తున్నారు అనేది దిస్ ఈజ్ మ్యాండేటరీ. అర్థమవుతుందా? దిస్ ఈజ్ మ్యాండేటరీ. ఎక్కడ చేస్తున్నాం అనేది దిస్ ఈజ్ మ్యాండేటరీ. నౌ సెలెక్ట్ ఫోల్డర్. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి, యూనిట్ టు బ్రౌజ్. ఒకవేళ ఈ అప్లికేషన్ క్లోజ్ చేశారు, మళ్ళీ యూ వాంట్ టు ఓపెన్ అంటే యూ క్యాన్ గో టు దట్ లొకేషన్ అండ్ యూ క్యాన్ ఫైండ్ అవుట్. ఓకే, నౌ వాట్ వీ హ్యావ్ డిడ్, ఫైల్, ప్రాజెక్ట్, న్యూ. ఇన్ దిస్ క్లిక్ ఆన్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్, project.
Now change the name of the project and browse the location correctly and click on OK. Okay, so now we are going to SSIS user interface. This is the SSIS user interface. అర్థమవుతుందా? ఓకే, సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ సైడ్ మనకి ప్రాజెక్ట్ అవన్నీ రావాలంటే గో టు వ్యూ అండ్ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. దిస్ ఈస్ ద ప్రాజెక్ట్. ఓకే, దీస్ ఆర్ ఆల్ సంథింగ్ ఎల్స్. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆల్ దిస్ స్టఫ్ ఇన్ వెరీ ఫ్యూ క్లాసెస్. ఓకే, సో ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మనకి ఏంటి ఇందులో, this is the toolbox, SSIS toolbox. Okay, this is the designer. So we are going to create some packages, we are going to do something in this designer part. So this is the solution explorer. What packages you have created, what are the connections you have given, what is the project details it will provide. అర్థమవుతుందా? సో వాట్ ఆర్ ద కనెక్షన్ మేనేజర్స్, దీస్ టూ ఆర్ సేమ్. వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, సో వీఆర్ హ్యావింగ్ SSIS టూల్ బాక్స్, డిజైనర్ అండ్ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. త్రీ ఐటమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ SSIS. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ SSIS టూల్ బాక్స్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది అని అనుకుందాం. సడన్గా ఏదో అలా క్లోజ్ అయిపోయింది, ఇలా క్లోజ్ అయిపోయింది, ఓన్లీ ఇదే వచ్చింది. సార్ నాకు మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ టూల్ బాక్స్ వచ్చింది, ఇక్కడ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ వచ్చింది, బట్ నాకు రాలేదు, ఇలా వచ్చింది అని అంటే డోంట్ వరీ. సో SSIS టూల్ బాక్స్ ఏంటి అంటే ఇక్కడ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ తర్వాత ఎండ్లో వీఆర్ హ్యావింగ్ వన్ వేరియబుల్స్, దాని పక్కనే SSIS టూల్ బాక్స్. ఓకే, క్లిక్ ఆన్ దిస్ SSIS టూల్ బాక్స్, యూ విల్ గెట్ ద టూల్ బాక్స్. అర్థమవుతుందా? ఓకే, సో SSIS టూల్ బాక్స్ అనేది వచ్చింది. ఇఫ్ యూ వాంట్ ద సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ యూ క్యాన్ గో టు వ్యూ అండ్ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. ఓకే, సో వెరీ సింపుల్. హౌ ఎలా ఇప్పుడు ఇలా క్లోజ్ అయిపోయాయి అంటే వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద SSIS టూల్ బాక్స్ ఇక్కడ. ఓకే, యూ విల్ గెట్, యూ గో టు వ్యూ అండ్ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. దిస్ ఈజ్ అబౌట్ ద థింగ్. సో .dtxx, this is the extension. Okay, package.dtsx, this is the designer part. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద టూల్ బాక్స్, దిస్ ఈస్ ద డిజైనర్ అండ్ దిస్ ఈస్ ద సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, ద నెక్స్ట్ థింగ్, వాట్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ దిస్ ఈస్. ఓకే, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ SSIS డిజైనర్ అని అడుగుతారు. ఓకే, వాట్ ఈస్ డిజైనర్, డిజైనర్ ఎక్కడుంది, దిస్ ఈస్ ద డిజైనర్, దిస్ ఈస్ ద టూల్ బాక్స్, దిస్ ఈస్ ద డిజైనర్, దిస్ ఈస్ ద సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. సో ఈ డిజైనర్లో వాట్ ఆర్ ద 5 ఓకే కోర్ ఎలిమెంట్స్ ఇన్ SSIS డిజైనర్ అంటే కంట్రోల్ ఫ్లో, డేటా ఫ్లో, పారామీటర్స్, ఈవెంట్ హ్యాండలర్స్, ఓకే, ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్, కనెక్షన్ మేనేజర్. అర్థమవుతుందా? ఓకే, సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ కోర్ ఎలిమెంట్స్ ఇన్ SSIS డిజైనర్. ఓకే, దీస్ ఆర్ ద ఓకే ఎలిమెంట్స్ ఆఫ్ SSIS డిజైనర్: కంట్రోల్ ఫ్లో, డేటా ఫ్లో, పారామీటర్స్, ఈవెంట్ హ్యాండ్లర్స్, ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్, కనెక్షన్ మేనేజర్. సో ఇక్కడ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ వరకే ఉంది. సో యు ఆర్ హ్యావింగ్ కనెక్షన్ మేనేజర్ బిలో. అర్థమవుతుందా? ఓకే, సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్ ఫర్ యూ గైస్. ఏంటంటే, సో ఎనీబడి నోస్, ఓకే, సో నాకు ఏదో కొంచెం తెలుసు. ఐఎమ్ గోయింగ్ టు ఓకే రైట్ సమ్ C లాంగ్వేజ్ కోడ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఏంటంటే, how we will write the C language code, #include okay stdio.h. avuna, so these are the header files, something header files. So now main function, okay, I am going to do something. Okay, so I am going to do something ila undi. Okay, so indulo some I am writing printf. Okay,
I am writing scanf. సో డోంట్ వరీ అబౌట్ దిస్. సో మీరు అసలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు తెలియకపోతే. సో డోంట్ వరీ అబౌట్ దిస్ లూప్. ఓకే, సో అలా ఇఫ్ కండిషన్స్, ఓకే, ఇఫ్ కండిషన్స్ ఇలా సంథింగ్ ఐఎమ్ హ్యావింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే వాట్ ప్రింట్ ఈజ్ డూయింగ్. ఇక్కడ ప్రింట్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే, రైట్. వాట్ స్కాన్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ డూయింగ్ సమ్ అదర్ టాస్క్. వాట్ లూప్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ డూయింగ్ సమ్ అదర్ టాస్క్. what if function, what if is doing, it is doing some other task. All these are, okay, tasks. Okay, all these are tasks. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ వన్ టాస్క్. ఓకే, దిస్ ఈజ్ వన్ టాస్క్. అలాగే దిస్ ఈజ్ ఆల్సో వన్ టాస్క్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ టాస్క్. ఓకే, అలాగే దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ టాస్క్, రైట్. సో ఇవన్నీ టాస్క్, రైట్. ఓకే, ఇవన్నీ టాస్క్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకొని మీకు చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కొలీగ్, మై కొలీగ్, వన్ ఆఫ్ మై కొలీగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇంటికి వెళ్ళాను అనుకోండి. సో అక్కడ నేను వాళ్ళ ఫ్యామిలీని చూస్తే they are having mother, father, okay, so my friend, some other people are available in their home. So mother ఏం చేస్తుంది, some work she is doing, some task she is doing, maybe she is cooking, okay, cleaning clothes, okay, so అలా some cleaning process జరుగుతుంది, some people are doing some cooking, okay, so అలా different టాస్క్లు అనేవి చేస్తుంది. Okay, for example I am talking about mother. So mother can cook, okay, so mother can give me a coffee. So వాళ్ళ మదర్ నాకు ఒక కప్ ఆఫ్ కాఫీ ఇచ్చింది. సో షీ ఈస్ డూయింగ్ సమ్ క్లీనింగ్ ప్రాసెస్. సో ఇవన్నీ టాస్క్లే, రైట్. ఆ ఇంట్లో దే ఆర్ డూయింగ్ సమ్ టాస్క్స్, రైట్. సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ సి లాంగ్వేజ్లో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్. ఓకే, మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే మదర్. అర్థమవుతుందా? సో ఇవన్నీ టాస్కులు చేస్తున్నాయి ఇవని అంటే బికాస్ ఆఫ్ మదర్ ఓన్లీ, రైట్. రైట్. సో ఇక్కడ లూప్ ఈజ్ నథింగ్ బట్ మై కొలీగ్, ఓకే, మదర్ వాళ్ళ సన్, ఓకే. స్కాన్ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ హస్బెండ్, ఓకే. ప్రింట్ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ నెఫ్యూ, సమ్ ఎల్స్, ఎవరో ఒకరు, ఫ్రమ్ బ్రదర్, ఓకే. సో అలా సమ్ టాస్క్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ టాస్క్స్ దే ఆర్ డూయింగ్. ఓకే, హౌ దే ఆర్ డూయింగ్, okay, how they are doing in the control of mother. అర్థమవుతుందా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఏంటి. సో సి లాంగ్వేజ్లో మెయిన్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ మదర్. సో ఇక్కడ ఈ మెయిన్ ఫంక్షన్ అనేది కంట్రోలర్. ఓకే, దిస్ ఈజ్ అ కంట్రోలర్. ఓకే, ఇది ఉంది కాబట్టే వీఆర్ డూయింగ్ సమ్ టాస్క్స్. అర్థమైందా? సో మెయిన్ ఫంక్షన్ ఉంది కాబట్టే వీఆర్ డూయింగ్ సమ్ టాస్క్స్. ఓకే, సో మొత్తం అంతా మదరే చూసుకుంటున్నారు కాబట్టి సో ద మెయిన్ కంట్రోలర్ ఇన్ ద హోమ్, ఇన్ మై కొలీగ్ హోమ్ ఈజ్ మదర్. సో మదర్ ఉండడం వల్లే ఆల్ దీస్ టాస్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. అర్థమవుతుందా? సో ఇన్ ఎస్ఎస్ఐఎస్ ఆల్సో మదర్ ఈజ్ లైక్ కంట్రోల్ ఫ్లో. ఓకే, ఏం చేస్తుంది మా మదర్? సో మా మదర్ ఏం చేస్తుంది? షీ ఈజ్ కంట్రోలింగ్ all the requirements in the home. She can cook, she can give coffee, okay, she can clean what she required, ఏమేం కావాలో, okay, మొత్తం my mother is doing all the things. So now the controller is my mother. So in SSIS also the controller is control flow. My mother is control flow in SSIS. వెరీ సింపుల్గా చెప్పుకోవాలంటే సో సి లాంగ్వేజ్లో మెయిన్ ఫంక్షన్ మదర్ ఉంటేనే వీ కెన్ డూ ఆల్ టాస్క్. సేమ్ వే ఇన్ ఎస్ఎస్ఐఎస్, ఓకే, మదర్ ఈజ్ కంట్రోల్ ఫ్లో. అర్థమవుతుందా? ఓకే, సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్, సో మదర్ షీ ఈజ్ డూయింగ్ సమ్ కంట్రోల్. ఓకే, all control is under my mother. Okay, she is having,
okay, all the things in her hand. She can control, she can manage my home, okay, by doing all these tasks. So in the same way in SSIS also, mother, SSIS mother ఏంటి అంటే, my mother in SSIS is control flow. Okay, control flow is having, okay, control flow is having lot of activities, having lot of activities. అర్థమవుతుందా? చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇట్ కంటైన్స్ సో మెనీ యాక్టివిటీస్, లాట్ ఆఫ్ టాస్క్స్. ఓకే, యాక్టివిటీస్ ఆర్ టాస్క్స్. అర్థమవుతుందా? okay, control flow is having lot of activities or tasks. Okay, this control flow is having lot of activities or tasks. What are the activities? So my mother, okay, ikkada my mother is what? My mother is what? My mother is control flow. She is controlling, okay, she is cooking, she is going to shopping, okay, she is going to clean the things in home, okay, she is managing my home, she is giving coffee to my father, okay, everything, all the tasks, okay, all the tasks, okay, all the activities is going to control by my mother. Okay, what is, who is my mother? Control flow is my mother in SSIS. అర్థమవుతుందా? all are these tasks we can do. Okay, so we can, okay, we can understand by this example very easily. My mother is controlling all the tasks in my home. So in SSIS also, my, okay, control flow is controlling all the tasks. అర్థమవుతుందా? ఈ అన్ని టాస్క్స్ this SSIS control flow is going to control all the tasks. అర్థమవుతుందా? So here we are having, now if you see, okay, so this is cooking, this is going to shopping, or else this is cleaning process in home, giving coffee to my father. Okay, so all the other things మనం ఇంట్లో మన మదర్ ఏమేం చేస్తుందో we know. So like that type of activities this SSIS is controlling. Okay, these all activities are controlling by SSIS control flow. అర్థమవుతుందా? ఇక్కడ మనకి కంట్రోల్ ఫ్లో ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ SSIS. అర్థమవుతుందా? సో మన ఇంట్లో కూడా అవర్ మదర్ ఆర్ ఫాదర్ రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో టు మేనేజ్ ఆల్ ద థింగ్స్ దే విల్ డూ what are the activities they want to do, they will do, right? So ఇక్కడ కూడా SSIS లో కంట్రోల్ ఫ్లో is the very very important role. It can control all the tasks in control flow. అర్థమవుతుందా? సో SSIS, this SSIS is going to be execute parallelly. దీనికి సంబంధం లేకుండా it can execute parallelly. Okay, if you see ఇక్కడ చూడండి, నో ప్యారలల్ ఎగ్జిక్యూషన్ ఇన్ DTS, బట్ SSIS ప్యారలల్ ఎగ్జిక్యూషన్ ఈజ్ అలౌడ్. ప్యారలల్ ఎగ్జిక్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఇలా పెట్టేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి యూ కెన్ ఎగ్జిక్యూట్ హియర్, స్టార్ట్ ద ఎగ్జిక్యూషన్ హియర్. బట్ ఇన్ C లాంగ్వేజ్, ఓకే, బట్ ఇన్ C లాంగ్వేజ్ it will not execute parallelly, sequentially it will execute. Okay, scan printf అయిన తర్వాత it has to do scan. Okay, or else scanf తర్వాత it has to do print. Okay, first it has to do looping, it has to do if condition, and after that it can do print, it can do scan. Okay, so but in SSIS nothing like that, it can execute parallelly. Okay, in C language it can execute sequentially. So you can create the connection to work in series sequentially. ఇక్కడ కూడా SSIS లో కూడా you can connect this. Okay, you can connect this by using what? By using what? Sequentially. For example, so I am going to, by using this green pipe, okay, I am going to connect this. Okay, I am going to connect this. అర్థమవుతుందా? This is the connection, this is the series connection. Okay, by using this I can give the to this.
Okay, this output is going as an input to script task. This output is going as an input to FTP task. అర్థమవుతుందా? So you can have sequentially, you can have parallelly also. అర్థమవుతుందా? So the very important thing in SSIS is, okay, control flow. It is going to control all the tasks. అర్థమవుతుందా? All the tasks we can control. Okay, we are having a data flow task. Okay, if I double click on this data flow task, it will redirect to here. Okay, double click on data flow task. So here we are having some other sources, transformations, everything చెప్పాను కదా. సో వీఆర్ హ్యావింగ్ డేట్ ఏంటి మనకి ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో యూఎస్ సర్వర్ డేటా జావా యూజింగ్ జావా అప్లికేషన్ యూజ్ చేసి దే హ్యావ్ డిజైన్డ్ ద website. Okay, so that data is coming to, okay, so that data we need to load to data warehouse. So maybe, okay, us server ante ఆ సర్వర్ ఓలేడిబి సర్వర్ అని అనుకుందాం. ఓలేడిబి is nothing but SQL server. So we are having a SQL server here. Okay, so we need to give the connection in this, and we are having Excel source, we are having a flat file source, raw file source, XML source. Okay, all these sources are available. మనకి డేటా అనేది నాట్ ఓన్లీ ఇన్ SQL, but దుబాయ్లో వీఆర్ గెటింగ్ ద డేటా ఇన్ ఎక్సెల్ ఫ్లాట్ ఫైల్ CSV సోర్స్. ఓకే, సో ఈ డేటాని కూడా వీ కెన్ కన్వర్ట్ దిస్, okay, we can convert this Excel file data into, okay, and load that data into a table. Okay, we can do that. Okay, what are the destinations? ఎక్సెల్ లోకి మూవ్ చేయొచ్చు, ఫ్లాట్ ఫైల్ లోకి మూవ్ చేయొచ్చు, మళ్ళీ ఒక టేబుల్ క్రియేట్ చేసి SQL లో వీ కెన్ క్రియేట్ దట్ డేటా ఇన్ SQL ఆల్సో. అర్థమవుతుందా? సో వీఆర్ హ్యావింగ్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇక్కడ చూడండి. Okay, some common transformations, data conversion, okay, conditional split, okay, derived column, all these we are going to look up. Okay, all these we are going to learn very easily. Okay, all these are drag and drop. You don't need to write a code or something else. Okay, you need to drag and drop. You need to take the connection ఎక్కడి నుంచి తీసుకోవాలి ఏంటి అనేది మనం చూసుకోవాలి. That is the thing we need to do. Okay, so in data flow we are going to learn in depth in data flow about tomorrow's class. Okay guys, so be okay, be తప్పకుండా జాయిన్ అవ్వండి క్లాస్. డోంట్ స్కిప్ ద క్లాస్, you are going to miss so much. Okay, so any queries guys regarding this class? If you have any queries, you can ask me.